ఎండాకాలంలో ఇలా చేసుకొని తింటే ఒంటికి చాలా చలువ చేస్తుంది. మంచి ప్రోటీన్స్ కూడా వస్తాయండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ముందుగా ఈ రెసిపీ కోసం మీడియం సైజు లేత సొరకాయను ఇలా కట్ చేసుకున్నాను. సొరకాయ పొట్టును కూడా ఇక్కడ వేస్ట్ చేయట్లేదండి. ఆ పొట్టును కూడా సన్నగా కట్ చేసి పక్కన తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 4 టీ స్పూన్స్ నువ్వులు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ను స్టవ్ పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఇటెక్కిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్కు కాస్త తక్కువగా మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది పాతకాలపు వంట, మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు చేసిన వంట అనమాట. ఇదిగోండి, ఇప్పుడు సొరకాయ పొట్టండి. పొట్టును కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. లేతగా ఉంది కాబట్టి పొట్టు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముదురుగా ఉంటే కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువసేపు వేయించుకోవాలి. ఈ సొరకాయ పొట్టును నూనెలో వేశాక 1 నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను పచ్చిమిర్చి పేస్టు. అది 3 టీ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేశాను. కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది, అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇదిగోండి, 3 టీ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. పోపులో పచ్చిమిర్చి పేస్ట్ వేయించుకోవడం వల్ల. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1/2 నిమిషం పాటు అలాగే వదిలేయాలండి. అలా వదిలేస్తే ఏంటంటే పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ సొరకాయ పొట్టు మొత్తం బాగా మగ్గిపోయి కాస్త పైకి ఆయిల్ తేలుతుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు కాస్త పసుపు వేసి ఒకసారి అలా కలుపుకోవాలి. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మూత తీసి పసుపు వేసి ఒకసారి కలుపుకొని సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. సొరకాయ ముక్కలు మనకి ఎలా కావాలంటే అలాగే కట్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలన్నా, కాస్త మీడియంగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. అలాగే కాస్త ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసినప్పుడు ఉప్పు వేసి మొత్తానికి బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే కూర అనేది టేస్టీగా అవుతుంది, మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 4 మినిట్స్ అలాగే ఉంచితే ఉడికిపోతుందండి. కాకపోతే మధ్యలో ఒకసారి 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇంకొక 2 మినిట్స్. లేతగా ఉంది కాబట్టి సొరకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. ముదురుగా ఉంటే కాస్త టైం పడుతుంది. ఇదిగోండి, ఉడికిపోయింది చూసారా? మనకు చూస్తేనే తెలిసిపోతుంది అనమాట ఉడికిందా లేదా అనేది. ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. కూర అనేది దగ్గరగా అవుతుంది. ఈ టైంలో ఇప్పుడు 2 టీ గ్లాసెస్ కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1 గ్లాస్ అదే టీ గ్లాస్తో వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, చూడటానికి క్వాంటిటీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇలా కావాలంటే ఇంకాస్త పాలు లేదా నీళ్ళు కూడా వేసుకోవచ్చు, లేదా ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు పాలు నీళ్ళు. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి మళ్ళీ 1 నిమిషం తర్వాత మూత తీస్తే ఆయిల్ అనేది పైకి తేలింది చూసారా? ఇప్పుడు ఈ టైంలో ఒకసారి కూరని కలుపుకొని మనం మొదట్లో నువ్వులు వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు చల్లారిన తర్వాత పొడి చేసుకున్నాను. ఆ పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నువ్వుల పొడి వేశాక
ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదండి. ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇదిగోండి మూత తీసి చూస్తే మళ్ళీ పైకి నూనె తేలింది కదా, ఈ టైంలో ఇంకా కూర రెడీ అయిపోయినట్టే అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా పాతకాలపు వంట. నువ్వుల పొడి వద్దనుకుంటే పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నువ్వుల పొడి ఇంకా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. ఇంకా కూర రెడీ అయిపోయిందండి. ఇంకా దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు. నువ్వులు వేడి అనుకుంటే నువ్వులు సొరకాయ 2 కలిపి చేస్తున్నాం కాబట్టి అస్సలు వేడి కాదండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.